నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని ఆటోనగర్ కాలనీ నందు కాలువలు రోడ్లు సమస్య ఉందని, కాలువలు లేక దోమలు ఈగలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్, ఐద్వ మహిళా సంఘం నాయకురాలు షమీం బేగం, రామాంజనేయులు, నాగమద్దయ్య, సూర్య, పద్మావతి వీరి ఆధ్వర్యంలో కాలనీ వాసులు నారాయణ, ధనుష్, ఆచారి, కార్తిక్, వెంకటేశ్వర్లు, రాముడు, పద్మావతి, ఆదిలక్ష్మి, వీరయ్య, దస్తగిరి మున్సిపల్ కార్యాలయంకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఆయన వెంటనే స్పందించి అధికారులను, కాంట్రాక్టర్ ని సంప్రదించి కాలనీలో ఉన్న అడ్డగోడలను, ఇళ్లకు అడ్డుగా కట్టిన కట్టాలను పగలగొట్టి పని మొదలు పెట్టాలని ఆదేశించారు. చిన్న కాలువ సమస్యలన్నా చేయండి సార్, మీరు చేయకుంటే ఎట్లా? సమస్యలు పట్టించుకోండి కొంచెము. మీరు పట్టించుకోకుండా ఎట్లా? మండగానే ఇచ్చి 3 రోజులు అయింది సార్, మేము ఇచ్చొచ్చి వారం అయింది, మళ్ళీ వారమే వస్తుంది, ఇంతవరకు పట్టించుకోలే మీరు. ఎక్కడ ఏం లేదు, అది డ్రైన్ చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఎక్కువ దిగి చెప్తాము, దారి పడుతున్నాం, ఎన్నిసార్లు పడి తెచ్చుకోవడం. పక్కన ఆరోగ్యం బాగాలేదు, ముసలానికి బయటకు దొరకపోయి కూడా బండ్లు లేదు. ముందు కూడా నీళ్లు మా ఇంటి కిందకి వస్తే మేము ఏం బాధపడాలి? ఏ సమయం చెప్పరాదు, అది అట్లా పెట్టుకున్నా అట్లనే ఉండిపోతుంది. ఏరియాకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఈ రోడ్డు కానీ కాలువలు కానీ తోలించుకొని కూడా ఇండ్ల ముందర అది డైలీ అయితే ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మా ఇంటి ముందరకు వచ్చా, మా ఇంటి ముందరకు వచ్చారు నీళ్ళు. ఇది పరిష్కారం అన్నారంటే మొత్తం ఇట్లా పగలగొట్టాలని వాళ్ళు చెప్పినారు సచివాలయం వాళ్ళు. కాకపోతే అది ఆమె ఏం చేసింది, 5,000 అమౌంట్ పెట్టి గుంత అయితే కొట్టించింది. అది ఇట్లా కాదని అంటున్నారు. అది ఎట్లనో మనకైతే తెలియదు. అయినా నేను అడిగితే మొత్తం అంతా కింది మీదకి తోగించుకోవాలని ఇవి పెండింగ్ ఉన్నాయని చెప్పినారు. లేదంటే జేసీపీ వచ్చి మొత్తం తోసేస్తుందని చెప్పినారు. ఇల్లు సురేష్ అన్న వాళ్ళ ఇల్లు మొత్తం ఒక 3 ఇండ్లు ఉన్నాయి. అది ఆ మాట అన్నారు వాళ్ళు. రోడ్డు వేసిన తర్వాత అయితే మాత్రం కాలువలు అయితే వేయమని చెప్పినారు. మేము ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా కానీ ఇదే పరిస్థితి అని చెప్పినారు. ఇంకా సందుకి కాలువలు ఒక్కటే వచ్చినా చాలు, మాకు రోడ్డు లేకుండా చింతలేంగా. కాలువలు ఒకటి వేస్తే బాగుంటది, కాలువల కోసం ఈ బాధ. 2 నెలల నుండి తోడుకొని ఇట్లా ఉండి